ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటి అంటే అదే స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న శామ్ చాలా కాలం ఒంటరిగా ఉండి ఇప్పుడు పాపులర్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. ఎలాంటి హింట్ లేకుండా సడన్ గా వీరిద్దరూ ఒకటవ్వడం అందరినీ ఒక స్వీట్ షాక్ అయింది. ఎప్పటి నుంచో వీరిద్దరిపై పెళ్లిపై రూమర్స్ వస్తున్నప్పటికీ సడన్ గా చడీ చప్పుడు లేకుండా పెళ్లి తంతు ముగించేశారు సమంత రాజ్ నిడిమోరు. ఊహించని ట్విస్ట్ తో అందరి దృష్టి ఇప్పుడు వీళ్ల పెళ్లిపైనే పడింది. 2025 డిసెంబర్ 1న రాజ్ నిడిమోరు సమంత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో చాలా సింపుల్ గా ఆధ్యాత్మిక వాతావరణంలో లింగ భైరవి వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 టైం నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ వినిపించిన 2024 నుంచి అది సీరియస్ అయి ఇప్పుడు అఫీషియల్ గా పెళ్లిపీటల వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సమంత నాగ చైతన్య పెళ్లి విడాకులపై వేణుస్వామి చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత రెండో పెళ్లి తర్వాత ఆయన వ్యాఖ్యలు మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇలా వేణుస్వామి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఓ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ సమంత రెండో పెళ్లిపై తనకు విపరీతమైన ఫోన్స్ వస్తున్నాయని, ఆమె జీవితం ఎలా ఉండబోతోంది అని అడుగుతున్నారని చెప్పిన ఆయన తాను ఎవరి మీద కామెంట్స్ చేయాలనుకోవడం లేదని, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తా అన్నారు. ఈ వీడియో పబ్లిక్ లోకి రావడంతో నెటిజన్ల కామెంట్స్ హోరెత్తుతున్నాయి. కొంతమంది వేణుస్వామి జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేస్తూ ఈ జ్యోతిష్యుడి గత అంచనాలు నిజమయ్యాయంటూ సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం అది సమంత వ్యక్తిగత విషయమని, ఇలాంటి జ్యోతిష్యాలు పనికిరావని అంటున్నారు. కాగా ఎలాంటి హడావిడి పబ్లిసిటీ లేకుండా కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సమంత రాజ్ పెళ్లి వేడుకగా జరిగింది. లింగ భైరవి దేవి ఆలయంలో భూత శుద్ధి వివాహ అనే పద్ధతిలో వీరు పెళ్లి చేసుకోవడం విశేషం. పర్సనల్ లైఫ్ ను చాలా సీక్రెట్ గా ఉంచే ఈ జంట పెళ్లిని కూడా అంతే సింపుల్ గా కానిచ్చేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.